తులారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి అభివృద్ధి దిశలో ఉండగలుగుతారు. నూతన ప్రాజెక్టులని అవకాశాలని అందుకోగలుగుతారు. ఉన్నతాధికారులతోటి చర్చలు సమావేశాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి. తీసుకునే నిర్ణయాలలో కొన్ని సందర్భాలలో స్త్రీల యొక్క అంగీకారం గాని ఆమోద ముద్ర గాని ఉండకపోవచ్చు. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో స్వయంకృతాపరాధాలు ఏర్పడటం, అర్ధాంతరంగా పనులు మధ్యలో ఆగిపోయే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. జాగ్రత్త వహించండి. మనం ఎక్కడైనా తప్పు చేస్తున్నట్లయితే దాన్ని సరిదిద్దుకోవడానికి మనకి ప్రతి ఒక్క నిమిషము కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అంతేగాని అశ్రద్ధ మాత్రం పనికిరాదు. అనవసరమైనటువంటి అక్కర్లేనటువంటి ఈగోలు యాటిట్యూడ్ ప్రదర్శనతో మీ చేయి దాకా వచ్చినటువంటి అవకాశాలన్నీ చేజార్చుకునే విధంగా ఉంది. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబ సమేతంగా విహారయాత్రలు దైవ దర్శనాలను చేసుకోగలుగుతారు. మంచి శుభవార్తను వినగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అవకాశాలు ఏర్పడతాయి. వ్యాపార పురోగతి కోసం తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ప్రవేశించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఒకానొక నామినేటెడ్ పదవి కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి కళాశాలలో సీటును సంపాదించుకోగలుగుతారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. అనవసరమైనటువంటి స్నేహాలకు కానీ ఆహారపు అలవాట్లకు కానీ దూరంగా ఉండండి. మన పూర్వీకులు కానీ మన వాళ్ళు కానీ ఆ యొక్క పదార్థాలు కానీ పానీయాలు కానీ తీసుకోనప్పుడు అవి మనం తీసుకుంటే అవి మనకి ఏం ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఈ విషయాన్ని కాస్తంత గ్రహించండి. చిన్నపిల్లలు తొందరగా పెడదోవ పట్టే అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ల పర్యవేక్షణలో ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. పుష్కరాల సమయంలో పెద్దల పేరు మీద స్వయం పాకాన్ని గాని పితృ కార్యక్రమాలను గాని చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అన్ని విధాలుగా ప్రయోజనకరమైనటువంటి అంశాలని అందుకోగలుగుతారు. ఈ రాశి నుండి అష్టమ స్థానంలోకి గురుగ్రహం యొక్క సంచారం కొన్ని సందర్భాలలో అనవసరమైనటువంటి చికాకులకి కలహాలకి కారణమవుతుంది. దీని నుండి బయటికి రావడానికి గాను పితృ కార్యక్రమాలు చేసుకోగలిగిన లేదా మహాపాష్పత హోమాన్ని జరిపించగలిగిన విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి.